ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే పండుగ, లేదంటే దండగ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇన్నాళ్ళు మాస్ హీరో, కమర్షియల్ హీరో అని నిరూపించుకున్న ఎన్టీఆర్ హిట్ కోసం వెయిట్ చేసి 50 crores క్లబ్ చేరడానికే చాలా కష్టపడ్డాడు. దాంతో తనను బిగినింగ్ డేస్లో బాగా ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్కి హిట్ ఇవ్వాలని తన మూడో సినిమాగా జనతా గ్యారేజ్ని ఎంచుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఎమోషనల్గా తీర్చిదిద్దాడు కొరటాల శివ. ముందు టాక్ పరంగా అలా ఎలా ఉన్న జనతా గ్యారేజ్ సునాయాసంగా 100 కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్కి శివ మీద ఉన్న కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసింది. ఏకంగా ఇండస్ట్రీ హిట్స్లో టాప్ 3 ప్లేస్లో నిలిచింది జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ ఫుల్ ఖుషి. అలాగే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో మైత్రి మూవీ మేకర్స్కి ఇండస్ట్రీలో స్టాండింగ్ ఇచ్చాడు శివ. సో వాళ్ళు కూడా ఫుల్ ఖుషి. అందుకే ప్రొడ్యూసర్స్, హీరో కలిసి కొరటాలకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఒక విల్లాను ప్రజెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం రెంట్ ఫ్లాట్లో ఉంటున్న కొరటాల త్వరలో గిఫ్ట్ ఫ్లాట్లోకి మారబోతున్నాడు. ఆల్రెడీ విల్లా కోసం సెర్చింగ్ స్టార్ట్ అయిందట. కొరటాల హీరోల నమ్మకాన్ని నిలబడుతుంటే వాళ్ళేమో కొరటాల మీద అభిమానాన్ని చూపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. లేతా లేతా ముంజకాయ లాగుతోందే గుండెకాయ, అయ్యో రామా